శుభోదయం. నారు మంచి నోట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈరోజు శనివారం. శనివారం కదండి ఈరోజు. మరి ఈరోజు శనివారం. సాధారణంగా శనివారం అనగానే, లేకపోతే మంగళవారం అనగానే, ముఖ్యంగా ఎవరైనా సరే గుడికి వెళ్ళిన ప్రతి ఒక్క భక్తుడు శనీశ్వరుడికి నమస్కారం చేసుకుంటాడు. నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేసుకుంటారు. ఓపికొత్తి తైలాభిషేకాలు చేసుకుంటారు. తర్వాత అభిషేకాలు చేయిస్తారు పూజారుల చేత. శని అంటే ఎవరికైనా భయమే కదండి. శని రోజు మనం కాకపడితే వర్కౌట్ అవుతాయి కొన్ని పనులు. శనికి రోజు నమస్కారం పెట్టుకున్నాం అనుకోండి, ఆ రోజున ఎలాంటి గ్రహపీడలు లేకుండా, ఎలాంటి అశుభాలు జరగకుండా, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడతాడు. అది చాలా నమ్మకం కూడా అందరికీ. మరి శని ఎట్లా అని వాడు దండం పెట్టాడు కదా, ఈ అమ్మాయి దండం పెట్టింది కదా అని ఊరుకోడు. రూలే. వాడికి శని దోషం ఉన్నప్పుడు, శని దాపురించినప్పుడు శని పడతాడు వెళ్ళి. అది ఒక నిమిషమైనా అవ్వచ్చు, ఒక 7 ఏళ్ళైనా అవ్వచ్చు, ఎన్నేళ్ళైనా అవ్వచ్చు. ఈశ్వరుడు ఎంతటి వాడే త్వరలో దాక్కున్నాడు శనిని. నువ్వు పట్టలేవని. ఆ త్వరలో దాక్కోవటమే శని పట్టడం రా నీకు. నువ్వు ఎక్కడో హిమాలయ శిఖరాల్లో పైన ఉండేవాడివి, కైలాసంలో అని శని నవ్వుకున్నాడు. అలాగే శని ఎవరిని వదలలేదండి. అలాగే ఒకసారి ఆంజనేయ స్వామిని పట్టాల్సి వచ్చింది. భయం లేదు, ఆంజనేయ స్వామి అయినా సరే పట్టాలనుకున్నాడు. ఆ వృత్తాంతం ఇప్పుడు ఆసక్తికరంగా చెప్పుకుందాం. ఒకనొక సమయంలో హనుమంతునికి కూడా శని పట్టే సమయం వచ్చిందండి. సరే, వానర వీరులంతా కూడా అప్పుడు రాముడి కోసం సేతు నిర్మిస్తున్న సమయం రాముడి కోసం. ఇప్పుడు శనీశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు. అక్కడ వారందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి వానరులందరూ కూడా సేతు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకొని వచ్చి సముద్రంలో పడవేస్తున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ. హనుమంతుడు కూడా పెద్ద బండలను ఏరి పక్కన పెడుతున్నాడు ఆ వానర వీరులకు ఇచ్చేందుకు. ఇదంతా కూడా శ్రీరాముడు ఒక బండ మీద కూర్చొని పర్యవేక్షిస్తున్నారు. అప్పుడు శనీశ్వరుడు శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి, స్వామి, నేను హనుమంతుని పట్టుకునే కాలం వచ్చింది అని, నీ అనుమతి కావాలి అని అడిగాడు. నీ డ్యూటీ ఏదో నువ్వు చేసేసుకొని అయినా నన్ను ఎందుకు అనుమతి అడగటం, నీ విధిని నువ్వు చేయి అని చెప్పి శ్రీరాముడు తన నిమగ్నుడైపోయాడు తన కార్యంలో. సరే, రాముల వారు ఎటు పర్మిషన్ ఇచ్చారు కదా అనుకొని శని హనుమంతుని దగ్గరికి వెళ్ళి, ఆంజనేయ, నేను నీ వద్ద 7.5 సంవత్సరాలు ఉండబోతున్నాను అని చెప్పాడు శనీశ్వరుడు. వెంటనే మన ఆంజనేయ స్వామి నవ్వి, నేను రామకార్యంలో నిమగ్నమై ఉన్నాను శనీశ్వర, ఇప్పుడంతా కూడా కుదరది, కాలం 7.5 ఏళ్ళు, నేనంతా కూడా రాముని కార్యక్రమంలో ఉన్నాను కదా అన్నాడు హనుమంతుడు. సరే, ప్రస్తుతానికి 7.5 మాసాలు ఉంటాను, సరేనా అన్నాడు. అది కూడా మన హనుమ ఒప్పుకోలేదండి. పోనీ 7.5 వారాలు అంటూ కాల ప్రమాణం తగ్గించుకుంటూ వచ్చాడు శనీశ్వరుడు. హనుమంతుడు రామనామం ఆపకుండా జపిస్తూనే చివరకు, సర్లే, ఓ 7 క్షణాల కాలం నువ్వు పట్టుకున్నాను చాలు, సరేనా, చాలా అని చెప్పాడు. అప్పుడు శనీశ్వరుడు, మరి నీ కాళ్ళలో ప్రవేశించనా అన్నాడు. హనుమంతుడు, వద్దు, సేతువు కట్టడానికి రాళ్ళని తేవాలి కదా, మరి నేను అటు ఇటు పరిగెత్తుతూ ఉంటే, అటు ఇటు నడుస్తూ ఉంటే కాళ్ళు చాలా ఇంపార్టెంట్ కాబట్టి కాళ్ళని పట్టుకోవద్దు అని అన్నాడు. సర్లే, నీ చేతులు పట్టుకోనా అన్నాడు శనీశ్వరుడు. ఆ రాళ్ళని మరి చేతులతోనే కదా మోస్తేస్తున్నాను, చేతులు పట్టుకుంటే ఎట్లాగూ, చేతులు పట్టుకోవద్దు అన్నాడు ఆంజనేయ స్వామి. అయితే నన్ను ఏం చేయమంటావు, నీ భుజాలపైన ఎక్కమంటావా అన్నాడు శనీశ్వరుడు.
మరి రామలక్ష్మణులను నా భుజాల మీద ఎక్కించుకొని పెడుతున్నాను కదా, అందువల్ల భుజాలు ఎక్కడానికి మరి నువ్వు వీలు లేదు అని చెప్పి ఖరాఖండిగా చెప్పేసేటాడు ఆంజనేయ స్వామి. పోనీ నీ హృదయంలో అన్నాడు శనేశ్వరుడు. వెంటనే ఆంజనేయ స్వామి నవ్వుతూ, ఈ హృదయంలో ఎవరున్నారనుకుంటున్నావు? మహాలక్ష్మి రూపిణి అయిన సీతాదేవి ఉంది. నా దేవుడైన శ్రీరాముడు నిరంతరంగా నివసిస్తూ ఉన్నాడు. అక్కడ నీకు చోటు లేదు, పోపో అన్నాడు హనుమంతుడు. సర్లేవయ్యా, ఓ పని చేస్తా, నీ శిరస్సు ఒకటి ఖాళీగా ఉంది కదా, నేను అక్కడే ఉంటాను, సరేనా అన్నాడు. అని హనుమంతుని శిరస్సు మీద టాప్ అని పైన ఎక్కి కూర్చున్నాడు శనీశ్వరుడు. వెళ్ళి హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని తన శిరస్సుపై అంటే శనీశ్వరుడి మీద పెట్టుకొని ఒక్కొక్క బండను సముద్రంలో వేయటం మొదలెట్టాడు. ఆ బండరాళ్ల బరువును మోయలేక శనీశ్వరుణ్ణి కళ్ళు తేలేసేసేసాడు. మరో పెద్ద బండరాయిని హనుమ తన శిరస్సుపైకి పెట్టుకోగానే శనీశ్వరుడికి ఊపిరి సల్పక గిలగిలగిలగిలాడిపోయాడు. హనుమంతుడు ఆ రాయిని సముద్రంలో వేసిన మరుక్షణమే శనీశ్వరుడు ఆంజనేయ స్వామి శిరస్సుపై నుండి కిందకు దూకేసేసాడు. అమ్మయ్య, చావు తప్పి కన్ను నట్టపోయినట్లయింది నాయన నాకు. మారుతి, నీ వల్ల నాకు శ్రీరాముని సేవించుకునేటువంటి భాగ్యం కలిగింది. నువ్వు సకల శక్తులకు అతీతుడమైన రామభక్తుడవు. నీ ముందు నా శక్తి చాలదు. నేను పట్టలేను బాబు, పట్టలేను, నన్ను వదిలిపెట్టు మహానుభావ అంటూ చేతులెత్తేసి ఓ పరుగు పెట్టాడు శనీశ్వరుడు. హనుమంతుడి ముందా కుప్పగంతులు ఇదేనండి, అలాగే అంటారు. దీన్ని పట్టుకొని ఉదాహరణగా మరి నిర్మల భక్తితో నిశ్చల మనసుతో మన శ్రీరాముని సేవలో నిమగ్నమై ఉన్న ఎవరిని కూడా శనీశ్వరుడు 2 క్షణాలు కూడా పట్టుకోలేడు. పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం శ్రీరామనామం జపిస్తే కష్టాల నుండి విముక్తి కలుగుతుందండి. మరి మనందరం ముక్త కంఠంతో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటే మనకు ఆ శ్రీరాముడు, అయోధ్య బాలరాముడు, పావనసుతుడు శ్రీరామచంద్రుడు మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాడు. జై శ్రీరాముని మర్చిపోవద్దండి ఎవరు కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా. మరి దీన్ని నా అత్యంత ఆప్తుడు, మిత్రుడు, మా టీవీలో నా సహచర ఉద్యోగి, సుప్రసిద్ధ జ్యోతిష్య పండితుడు శ్రీ చంద్రశేఖర్ నాకు ఫార్వర్డ్ చేశాడు వాట్సాప్ ద్వారా. అది నేను యథాతథంగా మీ ముందుంచాను. స్వస్తి భవదీయుడు నారు మంచి.